నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కోర్టు సమీపంలో రాయలరు నిరాహార దీక్షలు చేపట్టారు. ఇటీవల న్యాయవాదులపై కక్షిదారులు దాడులు చేయడం, హత్యలు చేయడం పరిపాటిగా మారింది. వాటికి అడ్డుకట్టపడాలంటే కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలని న్యాయవాదులు దీక్షకు పూనుకున్నారు. అడ్వకేట్లపై కక్షపూరితంగా దాడులు చేయడం చట్ట విరుద్ధం. న్యాయవాదులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తేవాలని లాయర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చట్టం తెచ్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలంగాణ బార్ అసోసియేషన్ సమైక్య నాయకులు చెప్పారు. అన్యాయం జరిగిన వచ్చేది ఎక్కడ వస్తారు, కోర్టుకు వస్తారు. కోర్టు వాళ్ళకు వాదించేది అంటే రెండు పక్షాలు వాదించేది అడ్వకేట్లా వాదిస్తారు. అడ్వకేట్లు ఒకలా ఫిగర్ ఇస్తారు కాబట్టి వాళ్ళ క్లయింట్ తరఫున వాదించాల్సి జరుగుతుంది. అక్కడ చట్టం ప్రకారము న్యాయం ఎవరు జరుగుతుందో వాళ్ళు కోర్టు వారిని వేస్తారు. అడ్వకేట్ నుంచేది కాదు. అడ్వకేట్లు ఏంటంటే ఒకలా తెచ్చుకున్నారు కాబట్టి క్లయింట్ తరఫున వాళ్ళ యొక్క వాయిస్ వినిపించేది బెంచ్ ముందర అడ్వకేట్ లేకుండా ఏ కేసు ముందుకు పోదనమాట. రెండు పక్షాల సార్ ఇద్దరు అడ్వకేట్ వాదనలు జరిగిన తర్వాత తుది తీర్పు కోర్టు వారిస్తారు. కోర్టు ప్రిన్సిపల్స్ అనేది సత్యమేవ జయతి. ఏంటంటే సత్యమే గెలిస్తే పెడతారు, కోర్టుకు వస్తే లేట్ కావద్దని జరుగుతుంది. కానీ ఈ మధ్యన ఏమైందంటే కక్షిదారులు అడ్వకేట్ల మీద కోపం దొరికి వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు, లాస్ట్కు తప్పడం కూడా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిది కాదు. ఇది ఒక వ్యవస్థని విధంగా మనము టార్గెట్ చేసిన తర్వాత ఆ ప్రజాస్వామ్యం అభాస్ పాలవుతుంది. సామాన్య ప్రజానికి కూడా రక్షణ లేకుండా అయిపోతుంది. ఈ న్యాయ వ్యవస్థ ఏంటంటే న్యాయం చేయడమే. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి మన బయట ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టుకు వస్తే న్యాయం చేసిన బాధ్యత ఈ న్యాయస్థానాలకు ఉంటుంది. దాంట్లో హీరోలుగా పోషించే ఏదంటే అడ్వకేట్లు వాళ్ళ తరఫున వాదించి వాళ్ళకి చట్టానికి విన్నవించిన తర్వాత కోర్టు డిసిజన్ తీసుకుంటుంది. ఆ డిసిజన్ ప్రకారం జరుగుతుంది తప్ప అడ్వకేట్లది ఏ విధంగా ఉండదు. ఓన్లీ వాళ్ళు ఒక ప్రతినిధిగా ఒక నిమిషం మాత్రమే. ఎందుకంటే ఈ తెలంగాణ పోరాటంలో సాధించింది తెలంగాణ రావడం కూడా ముఖ్య కారణం అడ్వకేట్ల పాత్ర. అయితే తెలంగాణ మూమెంట్లో తెలంగాణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు బలి అయినవి. ఆ బలి అయినందుకే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకుంటే మేము కూడా ఈ తెలంగాణ కొరకు ఎంతో మంది చనిపోయినట్లుగానే ఈ అడ్వకేట్ రక్షణ చట్టం కొరకు మా ప్రాణాలు కూడా పన్నంగా పెట్టి ఈ రక్షణ చట్టాన్ని అమలు చేసుకోవడానికి మేము పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ వారు ఇప్పటి కూడా స్పందించకపోతే మేము కూడా అమరణ నిరాహార దీక్షలతో పాటు ఆత్మహత్యలు చేసుకునే వరకు ఇది మూమెంట్ అవుతుందని సభాపూర్వకంగా ఈ రిలే దీక్షల పరంగా మేము చెప్తున్నాం. అందుకొరకే తక్షణమే ఈ గవర్నమెంట్ ఈ అడ్వకేట్